ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. దేవుడు మోషేతో మండుచున్న పొదలో నుండి మాట్లాడినప్పుడు మరి మోషే ఎంతగానో అసమ్మతిగా కనిపించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు చేయుచున్న మొరను నేను విన్నాను, పితరుల దేవుడను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకున్నాను. వారి మూలుగులు నా యొక్క సన్నిధికి చేరినవి. మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుము అని తెలియజేసినప్పుడు మోషే తన యొక్క మరి అసమ్మతిని తెలియజేస్తూ ఎన్నో సాకులను దేవుడు ముందు పెట్టాడు. అనేకమైన సాకులను తెలియజేశాడు. అయినప్పటికీ కూడా మరి దేవుడు మోషేను పంపించాడు. మరి మోషే కూడా దేవుని మాటకు విధేయత చూపినాడు. మోషే అహరోనుతో కలిసి ఫరో ముందుకు వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపినాడో, దేవుని మాటకు లోబడినాడో, దేవుని మాట తను ఆచరించాడో, అంగీకరించాడో, ఇక్కడ మోషే అహరోనులకి ఎక్కడైనా ధైర్యం వచ్చింది. ఫరో ముందుకు వచ్చి నిలిచారు. ఫరో ఎదుట నిలబడి మాట్లాడుతున్నారు. అసలు ఫరోలు ఎలా ఉంటారు, వారి పాలన ఎలా ఉంటుందని మనం చూసినట్లయితే ఫరోలు ఎంతో నిరంకుశంగా మరి పాలిస్తారు. వారి యొక్క ప్రజాపాలన, వారేమి ప్రజాపాలన చేస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి వారేమి కాదు. వారు ప్రజా సేవకుని వలె అస్సలు పాలించరు. వారి యొక్క పాలనలో ప్రజలందరూ కూడా ఫరో కొరకే జీవించాలని తలుస్తారు. అలానే ఫరో యొక్క శక్తి, అధికారం అంతిమంగా ఉంటుంది. ఫరోకు సమానమైనటువంటి న్యాయం కానీ, సమానమైనటువంటి చట్టం కానీ, శాసన సభ కానీ ఉండవు. ఈ ఫరోలు సూర్యుని పిల్లలుగా పిలువబడతారు. వారు ఐగుప్తులోని దేవతలకు స్నేహితులుగా పిలువబడతారు. వారు దేవతలలో సమానులుగా ఎంచబడి వారి సొంత దేవాలయాలలో ఆరాధనలను స్వీకరిస్తారు. ఈ ఫరోలు ఈ రీతిగా ఎంతో బలాన్ని, అధికారమును కలిగిన వారుగా ఉంటారు. ఫరో ఒక మనిషి కంటే ఎక్కువగా ఆయన మరి ఎంచబడతాడు. తను దేవునిగా భావించుకుంటాడు. మరి ప్రజలందరూ కూడా ఫరో యొక్క మాటను ఆయన ఏమి అన్నా కూడా అది శాసనంగా వాళ్ళు అంగీకరిస్తారు. అలాంటి ఫరో పాలనను మోసే ఎరిగిన వాడు అయినప్పటికీ కూడా ఇక్కడ ధైర్యంగా నిలబడ్డాడు. మోసే కూడా తన జీవితంలో మరి రాజకుమారునిగా రాజమందిరంలో ఆయన పెరిగినాడు. ఐగుప్తు సకల విద్యలు కూడా అభ్యసించిన రాకుమారు. ఒకప్పుడు ఆయనకు అన్నీ తెలుసు. ఫరో పాలన, వారి యొక్క జీవిత విధానము అన్నీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా మరి ఫరో ముందుకు వచ్చి అంత ధైర్యంగా నిలబడి నా ప్రజలను లేదా నా జనమును పోనిమ్మని మరి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని ఫరోకు తెలియజేశాడు. అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడని వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే మరి అంత ధైర్యం వచ్చింది. దేవుని యొక్క లక్ష్యం ఇక్కడ మనం చూసినట్లయితే బానిసత్వంలో తన ప్రజలు జీవించటం కాదు. ఇశ్రాయేలీలు ఫరోకు చెందిన వారు కాదు. ఇశ్రాయేలీలు ఫరో బానిసత్వంలో జీవించుట దేవుని చిత్తము కాదు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు, దేవునికి చెందినటువంటి ప్రజలు. మరి తన ప్రజలు బానిసత్వంలో జీవించుట దేవునికి ఇష్టం లేదు. తన ప్రజలు ఎప్పుడు కూడా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవించుట దేవుని యొక్క చిత్తము. తన ప్రజలను విమోచించి మరి వాగ్దాన భూమికి నడిపించుట దేవుని యొక్క చిత్తము. అందుకే తన సేవకులైనటువంటి మోషే అహరోనులను ఫరో ఎదుటికి నడిపించాడు. తన ప్రజలను విడిపించుటకు ఆయన వారిని సాధనాలుగా, నాయకులుగా వాడుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితాలలో కూడా
ఇక్కడ ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వపు బంధకాలలో ఉన్నారు, మనం కూడా ఒకప్పుడు పాపపు బంధకాలలో జీవించినటువంటి వారమే. మరి మోషే ఏ రీతిగా అయితే వారి విమోచనలు నాయకునిగా వాడబడినాడు, వారిని విమోచించాడు, యేసు ప్రభువుల వారు కూడా మన యొక్క పాప బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. ఎలా అంటే తన స్వరక్తం ఇచ్చి, తన రక్తమును క్రయధనంగా వెలగా చెల్లించి మనల్ని పాప బానిసత్వం నుంచి, పాప బంధకాల నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులంగా చేసి ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మోషే ఆ ప్రజలను విడిపించినట్లుగా మరి మనలను యేసు ప్రభువుల వారు విడిపించారు. దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క లక్ష్యం ఏమిటి మన జీవితాలలో అంటే మనల్ని విమోచించటమే ఆయన చిత్తము, మనల్ని విడుదల చేయటమే ఆయన లక్ష్యం. మనం స్వతంత్రంగా దేవుని ఆరాధించటమే ఆయన ఉద్దేశము. ఆయనను ఆరాధించట కొరకే మనల్ని ఈ లోకంలో పుట్టించారు, మనల్ని సృష్టించారు. అందుకే మనం ఆయనను మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా మీరు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మా పాప బానిసత్వం నుంచి యేసుక్రీస్తుల వారి యొక్క రక్త ప్రోక్షణను బట్టి, ఆయన శిలువలో చెల్లించిన ప్రభువా వెలను బట్టి, ఆయన ప్రాణము క్రయధనంగా మరి చేసిన విధానం బట్టి మాకు విడుదలనిచ్చినారు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.